యుక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు అన్ని విధాలుగా మద్దతిస్తోంది ఎవరు? ఈ ప్రశ్న ట్రంప్ను అడిగితే మరో మాట లేకుండా ఇండియా అనే చెబుతాడు. భారత్ చమురు కొంటోంది కాబట్టే రష్యా ఆర్థికంగా బలంగా ఉందని, ఆ నిధులతోనే పుతిన్ యుక్రెయిన్ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని నోటికొచ్చింది వాగుతాడు. నిజమేంటంటే రష్యాకు అన్ని విధాలా మద్దతుగా నిలుస్తున్న దేశం ఉత్తర కొరియా. ఎందుకంటే ఆ దేశం రష్యాకు నేరుగా సైనిక మద్దతే ఇచ్చింది. వేల మంది సైనికులను రష్యా తరఫున యుద్ధభూమిలో దించడమే కాదు, యుక్రెయిన్ సేనల అంతు చూసే ఆయుధాలను పెద్ద ఎత్తున సరఫరా చేసింది. ఇప్పటికీ సైనిక మద్దతును కొనసాగిస్తూనే ఉంది. ఈ వివరాలు బయటపెట్టింది కూడా అమెరికానే. కానీ కిమ్ను టచ్ చేసే ధైర్యం లేక భారత్పై పడి ఏడుస్తుందా దేశం. ఎందుకంటే కిమ్ తెగిస్తే ఏం చేస్తాడో, ఏం చేయగలడో ట్రంప్కు చాలా బాగా తెలుసు. తాజాగా అమెరికా బయటపెట్టిన నివేదికలో కిమ్ తెగింపు బయటపడింది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. వాషింగ్టన్లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అనే సంస్థ ఇటీవల ఓ రహస్య నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం నార్త్ కొరియా చైనా సమీపంలోని సరిహద్దు ప్రాంతంలో ఓ రహస్య క్షిపణి స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఈ స్థావరం పేరు సెన్పంగ్డాంగ్ మిసైల్ ఆపరేటింగ్ బేస్. ఇది చైనా సరిహద్దు నుంచి కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ బేస్ నిర్మాణం 2004లో ప్రారంభమై 2014 నాటికి పూర్తయిందని సిఎస్ఐఎస్ చెబుతోంది. 2003 నుంచి ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ స్థావరాన్ని గమనించామని చెబుతున్నారు. ఈ స్థావరంలో నార్త్ కొరియా ఆధునిక అతి శక్తివంతమైన దీర్ఘ దూర క్షిపణులను ఉంచినట్లు సమాచారం. వీటిలో హువాసోంగ్ 15, హువాసోంగ్ 18 అనే ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లు ఉన్నాయి. ఇవి న్యూక్లియర్ బాంబులను మోసుకెళ్లగలవు. అంటే నార్త్ కొరియా నుంచి అమెరికాపై ఈజీగా దాడులు చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ స్థావరంలో ప్రత్యేకమైన వాహనాలు ఉన్నాయి. వీటి సాయంతో క్షిపణులు అవసరమైన చోటు నుంచి ఎక్కడికైనా ప్రయోగించుకోవచ్చు. ఈ స్థావరం నార్త్ కొరియా మిసైల్ స్ట్రాటజీలో భాగంగా ఉంది. యుద్ధ సమయంలో ముందే నిర్ణయించిన ప్రాంతాల నుంచి ప్రయోగాలు చేయడానికి వీలుగా ప్లాన్ చేశారు. సెన్పంగ్డాంగ్ మాత్రమే కాదు, హోజోంగ్, సాంగ్నామ్, యాంగ్నిమ్ వంటి మరెన్నో మిసైల్ ప్రాంతాలు కూడా ఉన్నాయని అమెరికా నివేదిక చెబుతోంది. ఇవన్నీ కలిపి నార్త్ కొరియా స్ట్రాటజిక్ మిసైల్ బెల్ట్ అని చెబుతున్నారు. అంతేకాదు, ఈ స్థావరాలని కలిపి 10,000 మంది సైనికులు పనిచేసే ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పాటయ్యాయి. అన్ని క్షిపణి బేసులు, వాటి నిర్వహణ, స్టోరేజ్, వార్ హెడ్ శాఖ అనేక పనులు వీరంతా చూసుకుంటారు. ఈ స్థావరం గతంలో డీన్యూక్లియర్ చర్చల్లో లేదు. వివరంగా చెప్పాలంటే అమెరికా దక్షిణ కొరియాతో జరిగిన చర్చల్లో ఇది ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు. అంటే కిమ్ వాంటెడ్ గా దీన్ని దాచిపెట్టారన్నమాట. ఇంత శక్తివంతమైన బేస్ బయటపడడంతో అమెరికా సహా తూర్పు ఆసియా దేశాలకు ముప్పు ఉందన్న ఆందోళన మొదలైంది. అయితే కిమ్ టార్గెట్ ఆసియా దేశాలు కావు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నార్త్ కొరియాకు 2 దేశాలతో శత్రుత్వం ఉంది. వాటిలో ఒకటి దక్షిణ కొరియా, రెండోది దానికి మద్దతిస్తున్న అమెరికా. రీసెంట్ గా సౌత్ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించింది. దీనిపై కిమ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. తమ అణ్వాయుధ దళాన్ని విస్తృతం చేస్తానని ట్రంప్ సర్కార్కు వార్నింగ్ ఇచ్చాడు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అధునాతన వార్షిప్ ను పరిశీలించిన కిమ్ ప్రత్యర్థుల సైనిక విన్యాసాలు శత్రుత్వాన్ని పెంచేవే అని చెప్పాడు. కిమ్ ముందు నుంచి అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను దండయాత్రకు సన్నాహంగా వాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన సైనిక అణ్వస్త్ర కార్యక్రమాలను సమర్థించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీక్రెట్ మిసైల్ బేస్ బయటపడింది. మరి భారత్ పై నోటుకొచ్చింది వాగుతున్న ట్రంప్ కిమ్ విషయంలో ఎందుకు కిమ్ అనడం లేదు? ఎందుకంటే కిమ్ ను టచ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ ఎవరితోనూ సన్నిహితంగా మెలగడం లేదు. తన తెంపరితనంతో మిత్రులను సైతం శత్రువులుగా మార్చుకుంటున్నాడు. భారత్పై టారిఫ్స్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే కిమ్ విషయంలో మాత్రం చాలా పాజిటివ్ గా స్పందించారు. అధ్యక్షుడిగా రెండోసారి ఛార్జ్ తీసుకున్న వెంటనే కిమ్ స్మార్ట్ అన్నారు.
తర్వాత మరో అడుగు ముందుకేసి కిమ్ ఒక న్యూక్లియర్ పవర్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. పైగా రష్యాకు ఆయుధాలతో పాటు సైనికుల్ని పంపుతున్నా నోరు మెదపడం లేదు. కిమ్ ను విమర్శిస్తే ఎక్కడ తమపై దాడికి దిగుతాడో అన్న భయంతోనే ఆ పని చేయడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజమే, కిమ్ తెగిస్తే ఎవ్వరిని లెక్క చేయడు. ఇది తెలుసు కాబట్టే కిమ్ జోలికి ట్రంప్ రావడం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. పైగా తన మిత్ర దేశం రష్యాని మోస్కోతో బలమైన స్నేహబంధం కొనసాగిస్తున్న భారత్ను ట్రంప్ లక్ష్యం చేసుకోవడంపై కిమ్ సీరియస్ గా ఉన్నట్లు అతడి యాక్షన్ చూస్తే అర్థమవుతుంది. తాజా రహస్య క్షిపణి స్థావరం లక్ష్యం కూడా అమెరికానే అని తేలిపోయింది. ఇవన్నీ చూస్తుంటే అమెరికా విషయంలో కిమ్ చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నట్లు కనిపిస్తోంది.